సమిష్టి కృషితో పనిచేసి ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేద్దామని మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ సమిష్టి కృషితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ నియోజకవర్గ నాయకులను, కార్యకర్తలు భుజం తట్టి వారి అడుగులో అడుగు వేస్తూ నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని దిశానిర్దేశం చేశారు. ఈ నెల 26న జైనత్ మండలంలోని బెల్లూరు గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ నినాదంతో వెళ్తున్నామని తెలిపారు. గెలిపేదాకా ముగ్గురు ఉంటాం. అశోక్ మొన్న గాంధీ భవన్ ప్రకాశం పంతుల హాల్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మా యొక్క లీడర్లు రేవంత్ రెడ్డి గారు కానీ, అహ్మద్ నదీం గారు కానీ, మిగతా సీనియర్ లీడర్లు హనుమంతరావు గారు కానీ, మాణిక్రావు ఠాకరే కానీ, వీళ్ళందరూ చెప్పుడు ఏంటంటే మీరు అందరు కలిసి పనిచేయాలని చెప్పి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఆలోచనని స్ఫూర్తి తీసుకొని ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు. ముగ్గురు క్యాండిడేట్ల గురించి మీరు వేరే తిరుగుతూ ఉంటే సాధ్యం ఏం కాదు. కలిసి పనిచేస్తే సాధించుకోవచ్చు అని చెప్పడం జరిగింది.